ఏమంటారు? ఈయనంటే నేను కాపు పెట్టాను అంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఈయన కాపు పెట్టాను ఒప్పుకుందాం, ముద్రగడ్డ గారు కాపు నాయకుడని ఒప్పుకుందాం, కాపు ఆడపరచని మేము ఒప్పుకుంటాం, దాంట్లో క్వశ్చన్ లేదు. కానీ వీళ్ళు ముగ్గురికి డివైడ్ అయితే ఓట్లు ఎవరు గెలుస్తారు కదా? కనుక వాళ్ళకి ఎవరికైనా ఎంత పెద్దటి వాళ్ళకైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు కులం మతం లేకుండా అందరూ ఓటు వేస్తే గెలుస్తారనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, రైట్. బట్ అంటే పిఠాపురంలో ఇప్పుడు కాపు నాయకుల్ని నిలబెట్టడానికి పార్టీలు కూడా మరి ప్రధానంగా కారణం ఏంటంటారు చెప్పండి? ఏముండదండి, అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నించుంటారో నించారో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా నించుంటారో లేదో కూడా తెలియదు. ఇంకా ట్విస్ట్ ఉంది. ఆయన ఎంపీగా వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ అవ్వాలి. ఈజ్ ద ప్లానింగ్ అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అంటే చూచాయిగా మాకు తెలిసిన సమాచారాల ప్రకారం ఆయన సెంట్రల్ మినిస్టర్ని చేయాలి. ఆయన ఎట్టి వస్తే సెంట్రల్ మినిస్టర్ని చేసి 2029 ఇక్కడ సీఎం చేయాలి. వాళ్ళ ఆలోచన, బీజేపీ వాళ్ళ ఆలోచన ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కనుక మీరు జనసేన బీజేపీ ఒకటే, సపరేట్ కాదు. బీజేపీ అయినా జనసేన ఒకటే. కనుక అమిత్ షా గారు అండ్ మోడీ గారు చూసిన మేరకే పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటారు. నేను అనుకుంటుంది ఏమనుకుంటున్నానంటే ఆయన ఎంపీగా వెళ్తారేమో. ఓకే, మరి ఈ పిఠాపురం కాన్సిస్టెన్సీ అందరికీ కొట్టుకుంటున్నారు, అందరు కొట్టుకుంటున్నారు అంతే. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు మేము ఎలా గెలగలుగుతానని ఆమె వెళ్ళి మొదలుపెట్టుకుంటుంది. ఎవరు? గొంగ గీత గారు. చిరంజీవి గారే నాకు లైఫ్ ఇచ్చారు, చిరంజీవి గారే సీట్ ఇచ్చారు, చిరంజీవి గారి దాంట్లో నేను గెలిచాను, తర్వాత నాకు ఆలయమాలు ఇచ్చారు, వాళ్ళ మీద నేను నించోబెట్టినా నేనేమి ఇబ్బంది పడతాను, మళ్ళీ నాకు ఇంకొకటి సీట్ ఇవ్వచ్చు కదా, ఏంటి ఈ పరిస్థితి, నాకు ఆయన మీద నేను గెలలేను కదా అన్న ఆలోచన ఆమెకు వచ్చేసింది. బట్ ఆవిడ చెప్తున్నారు కదా చాలా కాన్ఫిడెంట్గా గెలుస్తారు. బయటకు చెప్తున్నారు, లాన్ చెప్పట్లేదు కదా. బయటకు మైక్ కార్డ్ వస్తే నేను కూడా చెప్తాను. అండ్ ఇంకా టీడీపీ అది కాదండి, బయట కాన్ఫిడెంట్ 175 సీట్స్ గెలుస్తాం అంటున్నారు. ఆయన కాన్ఫిడెంట్ 174 వస్తే మొత్తం టోటల్గా మళ్ళీ అందరూ నిజం చేయించేస్తారా? మైక్ దగ్గర చెప్పింది కాదు, మైక్ లోన చెప్పిందే వినండి. మైక్ దగ్గర చెప్పింది ఏది నిజం కాదు. అలాగని నేను చెప్పినవన్నీ నిజాలు కావు అనుకోకండి. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కాబట్టి నేను చెప్పినవన్నీ నిజాలే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయరు అంటారా? చేయడం నేను అన్నట్లే, ఏదైనా జరగవచ్చు అంటున్నా. చేస్తే గెలుస్తారంటారా? ఎవరు? పవన్ కళ్యాణ్ గారు గెలిచే సీటే ఫస్ట్ పిఠాపురం ఆయనే గెలుస్తాడు. ఓకే, ఈమెకు డిపాజిట్లు రావు. ఓకే, గీతా గారు నేను ఒకటి అడుగుతా, వంగ గీతా గారు ఎప్పుడు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచారు చెప్పండి? రాజ్యసభ టీడీపీలో చేశారు, ఎమ్మెల్యేగా పిఆర్పి చిరంజీవి గారి తరఫు నుంచి గెలిచారు. ఆమె గెలిచింది. తర్వాత ఆమె కాంగ్రెస్లో మినిస్టర్ వస్తుంది అనుకుని రాలేదు. గంటా శ్రీనివాసరావు గారు కొట్టుకుపోయారు కాపు కోటాలో. ఓకే, ఆ కోపం కూడా ఈమెకు ఉంది. ఏమని, నాకు వచ్చి పిఆర్పీలోని నాకు కాంగ్రెస్ చేరేటప్పుడు నాకు మినిస్టర్ పదవి ఇవ్వలేదని ఉంది కోపం ఒకటి. ఇంతకుముందు వెంటనే గెలిచిన వెంటనే ఆమె పార్టీలో చేరిన వెంటనే వైసీపీ కండువా కప్పుకున్న వెంటనే అక్కడ ఎంపీ టికెట్ ఇవ్వలేరు, వెంటనే ఎంపీ టికెట్ ఇచ్చారు. అది ఎంపీ టికెట్ ఇచ్చారు. అది వేవ్ నడుస్తుంది. ఎవరిది? ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక వేవ్ నడుస్తుంది. ఆ వేవ్లో అందరూ కొట్టుకుపోయారు. ఏం గెలిచేసింది? మామూలుగా గెలగలుగుతారా? 25 మంది ఎంపీల్లో ఇప్పుడు ఎంపీలు ఎందుకు మార్చారు? ఆ రోజు గెలిచారు కదా, ఇప్పుడు 25 మంది ఎంపీలు గెలవాలండి, గెలగలుగుతారా? అంత వేవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు లేదు. మీరు ఉందని ఒప్పుకుంటారా? లేదు. ఇది అలాగని చంద్రబాబు నాయుడు గారికి మొత్తం వేవ్ కొట్టుకొచ్చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా వేవ్ లేదు, ఆయన కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు. వన్ సైడ్ వేవ్ని తీసుకొచ్చి మళ్ళా ఏదో ఒక తజ్జన భజ్జంలో ఉన్నారు. ఇది నేను చెప్తుంది కాదు, ఛానళ్ళన్నీ కూడా టోటల్గా తజ్జన భజ్జంలోనే ఉన్నాయి. వాళ్ళ ఛానల్ అవ్వచ్చు, మీ ఛానల్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇది సర్వేల్లో మనం ఇండైరెక్ట్గా అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇంతమంది కలిస్తే కానీ ఓడించలేము అనేది వాళ్ళకి వాళ్ళకి నష్టం అదే కలుగుతుందేమో అని డౌట్. వాళ్ళ ఆలోచన నిజమే, వాళ్ళ ఆలోచన నిజమే, కానీ బీజేపీని కలుపుకోవడమే నష్టం కలుగుతుందని ఆలోచన నాది. అది నా పర్సనల్. అంటే పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేసే ఛాన్సెస్ ఉంటాయేమని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. వైసీపీలో ఆయన ఇప్పుడు కూడా జాయిన్ అయిన తర్వాత కూడా ఎందుకని? మీకు ఇంకా మనకి 57 రోజులు టైం ఉంది. ఏప్రిల్ 18 నామినేషన్స్, ఏప్రిల్ 18 నామినేషన్స్, ఏప్రిల్ 29 విత్డ్రాలు. ఏప్రిల్ 16-17 లోపల ఏవైనా జరగచ్చు. ఇప్పుడు అనౌన్స్ చేసిన అందరికీ సీట్లు రావు, అనౌన్స్ చేసిన అందరికీ సీట్లు వస్తాయని అనుకోవద్దు, రావు అనుకోవద్దు.
ఏది ఏమైనా మారచ్చు, నాట్ ఓన్లీ ఆల్ పార్టీస్. ఎంపీ టికెట్లతో ఏ ఈక్వేషన్స్ అయినా ఏప్రిల్ 17 లోపు అన్నీ మారు. ఇంకో చెల్లెమ్మని అమ్మా నీకు అవసరం లేదన్నారు. బాబాయ్ ఆల్రెడీ చనిపోయాడు, బాబాయ్ ఎలా చనిపోయాడో కూడా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది. ఓకే, ఇది వాస్తవం. కానీ ఆయనకు అపోజిషన్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ గత్యంతరం లేదు. ఆయనకు అపోజిషన్ లేదు, పక్క పార్టీకి వద్దామంటే గత్యంతరం లేదు. ఏ పార్టీ గెలుస్తుందో తెలియదు, గెలిచిన తర్వాత రేపు పరిస్థితి ఏంటో తెలియదు. కనుక పోస్ట్ రాకపోయినా అక్కడే ఉంటే బెటర్ కదా, ఏదో ఒకటి గవర్నమెంట్లో ఏదో ఒక పోస్ట్ ఇస్తారు కదా, మాకు కూడా జీతాలు వస్తాయి కదా అన్న ఆలోచనతో కొంతమంది అక్కడ ఉండిపోయారు. ఓకే, దానికి ఇక్కడ అయిపోయింది. క్యాస్ట్ ఈక్వేషన్ అడిగారు మీరు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. క్యాస్ట్ ఈక్వేషన్ అడిగారు మీరు, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎనీ క్యాస్ట్ ఒక పార్టీకి ఎప్పుడూ సపోర్ట్ ఉండదు. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నా రెడ్డి కమ్మాలు అందరూ చంద్రబాబు సపోర్ట్ చేయరు, కాపులందరూ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయరు. అలాగే ముద్రగడ్డ గారు ఉంటే ముద్రగడ్డ గారు వెనకాల అందరూ కాపులు ఉంటారు. అంతే కాపు, కమ్మ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎవరైనా మందకృష్ణ మా దగ్గర అలాగైతే అందరూ ఉంటే గెలిచేస్తారు కదా, గెలలేదు కదా ఎప్పుడును. అలాగే కాపులు ఉంటే ముద్రగడ్డ వదన గారు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు కదా, మరి కాపులు అందరూ ఓటేస్తే పక్కోడు ఓటేయలేదా, గెలలేదు కదా. అలాగే ఇప్పుడు కమ్మాస్ ఉన్న ప్రతి కులం వారు ఓటేస్తేనే చంద్రబాబు గెలిచాడు, ప్రతి కులం వారు ఓటేస్తేనే చంద్రబాబు చిరంజీవి గారు గెలిచారు, ప్రతి కులం వారు ఓటేస్తేనే అందరూ గెలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలలేదు రెండు దాంట్లో? మరి కాపులు అంటే భీమవరం అంటే కాపులే కదా, మరి ఎందుకు గెలలేదు? కాపులు ఓటేయలేదా? కాదు. వైసీపీలో కాపులు ఉంటారు, టీడీపీలో కాపులు ఉంటారు, అన్ని పార్టీలో కాపులు ఉంటారు. పార్టీ కంటే కులం నాయకుడు ఇప్పుడు వచ్చాడు, కుల నాయకుడు. కానీ ఆయన సినిమా హీరోగా చాలా గొప్ప వ్యక్తి. కానీ పార్టీ కాడికి వచ్చేటప్పటికి మీకు కాంగ్రెస్ ఇష్టం, మీకు వైసీపీ ఇష్టం, మీకు సిపిఐ ఇష్టం, మీకు బీజేపీ ఇష్టం అనేది ఒక కనెక్టెడ్ పార్టీస్లో ఉంటారు. అందుకే క్యాస్ట్, అందుకనే మీరు అనుకోవచ్చు వన్ సైడ్ ఈజ్ ఓటింగ్ క్యాస్ట్ పడిపోద్ది అనుకోవడం తప్పు. ఎప్పుడో బలమైన అంటే రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు అప్పుడు బలమైన వ్యతిరేకత ఉంది కాబట్టి రామారావు గారు పార్టీ గెలిచింది తప్ప ఇక్కడ బలమైన వ్యతిరేకతలు లేవు కాబట్టి అంత బేగా పార్టీ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేటప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో మరి అగ్నిగుండం అయిపోయి రెండు రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ఆ కోపతాపాల మీద ఉన్నారు కాబట్టి వైసీపీ అనేది గవర్నమెంట్ వచ్చింది. ఓకే, లేకపోతే అది కూడా రాదు. కనుక మనం అన్ని ఈక్వేషన్స్లో చూసుకుంటే క్యాస్ట్ నమ్ముకొని కులాన్ని నమ్ముకొని కాదు, మతం లేదు కులం లేదు ఏమీ లేకుండా అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఓటేస్తే పవన్ కళ్యాణ్ గారైనా వంగా గీతా గారైనా అందరూ గెలుస్తారు. 92,000 ఓట్లు ఉన్నాయి. వంగా గీతా గారు 92,000 వేస్తే గెలుస్తారా? 92,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వేస్తే గెలుస్తారా? 92,000 ఓట్లలో మనం అనుకుందాం 60%, 70% ఓటింగ్ వస్తారు. పిఠాపురం కాన్స్టిట్యున్సీ గురించి బట్ బిఫోర్ ఏపీలో ఉదాహరణకు చెప్తున్నా, సామాజిక ఇది నేను ఉదాహరణకు చెప్తున్నా. అంటే ముద్రగడ్డ పద్మనాభ గారు నా క్యాస్ట్ అంటాడు, వంగా గీత గారు వచ్చింది నేను ఆడపడుచుని కాపు ఆడపడుచుని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.